16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తుల పేర్లలో ఎంత మంచి సంఖ్యాబలం ఉన్నా కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. పేరులో 16 అక్షరాలుండి ప్రమాదాలకు గురి అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చిడం సాయి ప్రకాష్ అనే పేరులో మనకు 16 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అదేవిధంగా అంటే ఈయన 16 అక్షరాలు ఉండటం వల్ల ఈయన హత్యకు గురి అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రుద్రారపు హరీష్ అంటే వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రుద్రారపు హరీష్ అనే ఎస్ఐ మనకు అయినా కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా కన్నడలో బిగ్ బాస్లో పాల్గొన్నటువంటి వ్యక్తి జయశ్రీ రామయ్య, ఈమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ కూడా 16 అనే అక్షరాలు ఉండటం వల్ల ఈ పార్టీ అనేది మూతపడిపోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తుల పేర్లలో కావచ్చు, సంస్థల పేర్లలో కానీ ఈ 16 ఉన్నట్లయితే దీనివల్ల నెగిటివ్ ఫలితాలే ఉంటాయి అనేది మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది దీని మీద ఉగ్రవాదుల దాడి జరగటము అనేది జరిగి ఇది కుప్పకూలిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే మనకు 16 అక్షరాలు ఉండటాన్ని మనము గమనించవచ్చు. అంతేకాకుండా మనకు కన్నడలో హీరోగా ఉన్నటువంటి చిరంజీవి సర్జా అనే వ్యక్తి కూడా మనకు ఆరోగ్య సమస్యలతోని ఇతను మరణించడం జరిగింది. ఇతని పేరులో కూడా మీరు గమనించినట్లయితే 16 అక్షరాలు ఉండటాన్ని మనము గమనించవచ్చు.